మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం, ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. రకరకాల దొంగతనాలు, రకరకాల చోరీలు, ముఖ్యంగా బంగారపుకు సంబంధించిన చోరీల వ్యవహారంలో బంగారపు షాపు యజమానులకి పోలీసులకు మధ్య కొన్ని చోట్ల సమన్వయం ఉంటుంది, మరి కొన్ని చోట్ల వికటిస్తూ ఉంటాయి. ఈ బంగారం రికవరీ విషయంలో అన్ని రెక్కరెక్కలే తప్ప సాఫ్ట్గా దొరికిన బంగారం దొరికినట్టుగా అప్పచెప్పడం అనేది పోలీసులకు సాధ్యమా అంటే సమాధానం లేదని ప్రజల్లో కనిపిస్తుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా ఆత్కూరు ప్రాంతంలో ఒక దొంగని పోలీసులు పట్టుకున్నారు. ఆ పట్టుకున్న దొంగ రికవరీ విషయంలో బంగారం ఎక్కడెక్కడ దొంగతనం చేశాడు, ఆ దొంగతనం చేసిన బంగారం ఎక్కడెక్కడ అమ్మకాలు చేశాడు. ఏలూరు మెయిన్ బజార్లో ఒక బంగారం షాప్ దగ్గర ఈ యొక్క దొంగిలించిన బంగారాన్ని అమ్మేసి ఆ షాప్ యజమాని దగ్గర కొంత నగదు తీసుకుని అతను ఉడాయించాడు. మరి పోలీసులకు దొరికిన తర్వాత ఈ రికవరీలో పలానా బంగారం షాప్ అని చెప్పగానే ఆత్కూరు నుంచి అక్కడున్న పోలీస్ సిబ్బంది అంతా కూడా ఏలూరు మెయిన్ బజార్లో ఉన్న ఒక బంగారం షాప్కి వచ్చి ఏమైతే బంగారం దొంగిలించబడిన బంగారం కొనుగోలు చేశారో, ఎంత కొనుగోలు చేశారు, ఎన్ని క్యారెట్లు, ఇవన్నీ డీటెయిల్గా అడిగి తెలుసుకుని మొత్తానికి ఎట్టకేలకు ఆ బంగారం ఏ బంగారు షాపులో అమ్మేయడం కూడా క్లారిటీగా ఆ బంగారు షాప్ యజమానితో మాట్లాడారు. ఈ తర్వాత ఈ బంగారు షాప్ యజమానికి పోలీసులకు మధ్య జరిగిన ఆడియో సంభాషణ, అంటే లంచం, అంటే వీటికి లంచం అనాలా అనే దానికంటే ఈ బంగారు షాప్ యజమాని పైన కేసు పెడతామని చెప్పి బెదిరించే ద్వారంతో పోలీసులు వ్యవహరించారనేది కొన్ని ఆరోపణలు. మరి ఈ ప్రక్రియలోనే బంగారు షాప్ యజమాని ఆడియో రికార్డ్ చేశారు. పోలీసులకి బంగారు షాప్ యజమానికి జరిగిన ఆడియో ఇప్పుడు కలకలంగా మారింది. ఆ ఆడియోలో ఈ సంభాషణ ఏంటో ఒక్కసారి మీరే వినండి. మేము ఆదుగురు పోలీస్ స్టేషన్ నుంచి అండి, కానిస్టేబుల్ మహేష్ గారు మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్. ఈ 10 ఎవరికి ఇచ్చారు మీరు? బొంకులోంచి డ్రా చేశారండి. మనోడు ఇంకో ఆయన ఎర్రగా ఉన్నారు కదండి, ఆయనకి ఇచ్చారు, మా ఫ్రెండ్ ఇచ్చారు, నేను ఇవ్వలేదండి. ఆయనకి ఏమి ఇవ్వలేదు, ఆయన రాలేదని అంటున్నారు కదా. ఆయనకి ఇవ్వలేదండి. ఆయన కూడా లైన్ లోనే ఉన్నారు. అయితే తమ్ముడు, హలో మహేష్ అన్న, నేను చూడండి రాజేష్ ఇచ్చారు, మేము లోపలికి వెళ్ళి ఇచ్చామన్నా కదా. అయితే అన్న చెప్పండి. నేనైతే ఇప్పుడు విజయవాడ వెళ్ళాను. నేను మా ఫ్రెండ్ ఒకసారి ఫోన్ చేసి కనుక్కొని మీకు మెసేజ్ చేస్తాను, చెప్తాను విషయం. మీ ఫ్రెండ్ ఒకరు ఇట్లా చేస్తున్నారు, విచిత్రంగా ఉన్నారండి. కాదు సార్, నేను విజయవాడ వెళ్ళాను సార్. కాదండి, మీరు విజయవాడ వెళ్ళారు. ఇప్పుడు ఒక్క నిమిషం మహేష్ అన్న, మీరు అక్కడికి వెళ్ళారు చెప్పాను, వాళ్ళు అమౌంట్ ఇచ్చారు కదా ఎవరండి? బుంకులో ఇచ్చారండి, మీ దగ్గరికి ఇచ్చారు కదండి. వచ్చాను, లోపలికి వెళ్ళి ఇచ్చామని చెప్పే లోపలికి వెళ్ళారుగా మీరు. అయితే నాకు తెలియదు సార్. మధ్య రూమ్ లో సార్ చెప్పానా? నేను వెళ్ళలేదు సార్ బయటికి, మా ఫ్రెండ్ తీసుకుని డ్రా చేసి తీసుకుని నేను ఆయనకి అనుకుంటాను సార్. ఒక్క నిమిషం. నువ్వు వెళ్ళావు కదా? నేను వెళ్ళలేదు అన్న లోనికి. నేను వెళ్ళాను లోనికి. అక్కడ మీరు అందరూ అడవాడిగా తిడుతున్నారు కన్నా, మీరు అడవాడిగా అన్ని వాటిలో మీటింగ్ ఉందని. అదే మీ ఫ్రెండ్ ద ప్రాబ్లం అంటే ఆయన మీరు తీసుకుని ఆయన జోలు పెట్టి మీకు ఇవ్వమని చెప్పాను నేను. ఆయన ఏమో ఏదన్నా ఉంటే నూరా అని మిమ్మల్ని అవుతాడు. కాదండి, డబ్బులు డ్రా చేసి మా ఫ్రెండ్కి ఇచ్చి మీ దగ్గర పంపించింది నేనండి. ఇప్పుడు కనుక్కో ఎవరికి ఇచ్చాడు. ఓకే, ఇప్పుడే కనుక్కుంటా సార్. లైన్ లోనే ఉన్నా మేము. నాకు కాన్ఫిడెన్స్ రాదండి. ఫోన్ కాల్ చేసి నేను ఆయన కనుక్కొని మీకు ఫోన్ చేస్తాను సార్. నాది ఇప్పుడు దాకా ఛార్జింగ్ కూడా లేదండి.
నాకు ఇప్పుడే ఛార్జింగ్ కూడా తీశానండి. కనుక్కొని మీకు చేస్తాను. ఏమండి చెప్పండి. సార్ నేలూరు నుంచి అండి. అదే మధ్యాహ్నం వచ్చాం కదా గోల్డ్ తీసుకుని. అవునవును. నేను వాళ్ళ ఉమా గారి పక్కన వచ్చాను కదండి, ప్రసాద్ నేను. అవును. ఎవరికి ఇచ్చారు 10,000? నేను మాట్లాడేది ఎవరితో సార్ తెలుసుకోవచ్చా? మహేష్ నండి. అన్నయ్య మీరా అన్నయ్య? ఓకే అన్నయ్య, మహేష్ అన్నయ్య చెప్పండి. అదే నేనే. నేను ఏనండి ఎలా జరిగిందా అంటే, ఫస్ట్ వచ్చాను, మీరు అడవిలో ఉన్నారు. ఇప్పుడు కాదు, ముందు గోల్డ్ చెక్కింగ్ అవ్వాలన్నారు మీరు. రెండోసారి అడిగితే బళ్ళు స్టార్ట్ చేసుకోవాలి, మా అడవిలో ఉన్నాం అన్నారు. తర్వాత అక్కడికి వెళ్తున్నప్పుడు అయితే ప్రెస్ మీట్ అయ్యాక ఇవ్వండి అని 3 సార్లు మీరే టెన్షన్లు అన్నారు. నా మిస్టేక్ ఏమీ లేదండి. డబ్బులు నా వెనకాల జేబులోని ఇప్పుడు ఆయన అడిగితే గబగబా ట్రాక్తో ఉన్నాను. గబగబా చెక్ చేసుకుంటే నా డబ్బులు ఒక 5,000, మా ఇందాక వెళ్ళా కలెక్షన్ డబ్బులు 10,000 15,000 రూపాయలు జేబులో ఉన్నాయి సార్. ఏ మిస్టేక్ లేదు. ఇది నా మిస్టేక్ అండి, ఆయనకి తెలియదు వివరం. మీరు 3 సార్లు వద్దన్నారు సార్ వాస్తవంగా అయితే. ఇంకో మాట అడవాడి తిరుగుతున్నాడు, లోనికి వస్తే పెట్టకు తీకు ఉన్నాయి, ముందు ఈ టెస్టింగ్ అవ్వాలి ప్రసాద్ అన్నారండి. నా మిస్టేక్ ఏం లేదు సార్. ఇప్పుడు ఆయన ఫైర్ అయిపోతున్నారు సార్. ఏదో ఆయనకి పని మీద వస్తే ఏమైనా ఇవ్వలేనోడు నాకు చెప్పాలి, నేను మాట పడినా డామ్ డూమ్ డూస్ అన్నారండి బాబు. ఆయన 2,000 ఇచ్చినప్పుడు చిన్న మాట సార్. 30,000 ఇచ్చిన వాళ్ళం 10,000 ఇచ్చి అగ్గొట్టి వెళ్ళిపోయే గుణం కాదు కదా సార్. మీరైనా గమ్మున మాట అనకూడదు సార్ ఆయన్ని. నా మీద ఫైర్ అయిపోతున్నాడు. 30,000 ఇచ్చిన వాళ్ళు 10,000 అగ్గొట్టి వెళ్ళిపోయి అంత ఇది ఉంటుంది సార్. నేను ఇప్పుడు జేబులో చేయి పెడితే డబ్బులు ఉన్నాయండి, మీరు చెప్తేనే నాకు తెలుసండి. అది బట్టలు తగిలించున్నాయి. ఏమో సార్ ఆయన చేసి, ఏమయ్యా నీ వల్ల నేను మాటలు పడినా, నీకు పనప్ చెప్పినట్టు పని చేయాలయ్యా డామ్ డూమ్ అన్న, ఒక్క నిమిషం సార్ నెంబర్ నా పెట్టు, నేను ఎవరైతే సార్కి అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని నా మిస్టేక్ ఒప్పుకుంటాను. వాస్తవంగా జరిగింది సార్. అవునా? ఆయన ఏమంటలేదు, ఆయనే మిమ్మల్ని తీసుకొచ్చి పెడుతున్నాడు, మీరు అట్లా చెప్తారు ఏంటి అని అన్నాం. నెంబర్ చెప్తాను. కాదు సార్, ఇప్పుడు వస్తువులు కూడా ఆయన చేతి మీదే కదా సార్. ఏమన్నాను కాదు సార్, ఆయన గురించే భోజనం లేకుండా అలా ఉంటే పుసుకొని మాట వదిలేసారండి ఇప్పుడు ఆయన ఫ్రెండ్షిప్ లో. సార్ పోన్లేండి, నా బాధ. మహేష్ గారు నాకు ఒక 15 minutes టైం ఇవ్వండి సార్, కన్ఫర్మేషన్ వచ్చేసి ఆ నెంబర్ ఇస్తారా సార్ నాకు, ఫోన్పే నెంబరు? చెప్తాను, వేసుకోండి. ఒక్క నిమిషం సార్. పేరేం వస్తుంది అంటారు? ఒక్క నిమిషం అండి. పవన్ గారికి వేయాలి, నేను చేసేస్తాను. ఒక్క 15 నిమిషాలు ఇవ్వండి సార్. ఎవడెత్తాడు ఫోన్ చూసి. సార్ నెంబర్ చెప్పరా? 91 60 36 02 33. సార్ పేరు ఒకసారి ఏమొస్తుంది సార్? సామ్రాజ్యం గారు. సామ్రాజ్యం అండి, అంటే ఇనిషియల్ ఏమని చెప్తారా సార్? ఇటుకల సామ్రాజ్యం గారు వస్తుంది కదండి. మీకు ఒక్క 10 నిమిషాలు వదిలేండి సార్, నేను ఏదోలా ఫోన్పే చేసి మీకు మళ్ళీ అప్డేట్ నేనే ఇస్తాను సార్. ఆయనకి చేయకండి సార్, తిడుతున్నారు, మాట వదిలేస్తున్నారు సార్. మాకు సార్తో ఎస్ఐ గారితో మాట్లాడి చేసి పెట్టిందంతా మీరు. ఇంకా మీకు 30,000 ఇచ్చి 10,000 దగ్గర వెళ్ళడం అనేది దుర్మార్గం సార్. అలా చేయకూడదు. చాలా సపోర్ట్ ఇచ్చారండి, నిజంగా ఏమాట కామాట బ్రదర్లా చాలా సపోర్ట్ ఇచ్చారండి. సార్ మహేష్ గారు, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నేను 15 నిమిషాలు చేస్తాను సార్, కుదిరితే 10 నిమిషాలే. ఎవరొకరు లేపి మీకు ఈ ఆడియోలో జరిగిన పోలీసులకి షాప్ యజమానికి జరిగిన సంభాషణని ఆడియోలన్నీ కూడా దాదాపుగా ఒక విధంగా చెప్పాలంటే పోలీస్ ఉన్నతాధికారి కంటే ఏలూరులో ఉన్న ఐజీ ర్యాంక్ అధికారికి, కృష్ణా జిల్లా ఎస్పీకి కూడా ఈ ఆడియోలు వెళ్ళాయని కూడా ఒక సమాచారం. మరి వీటిపైన పోలీస్ ఉన్నతాధికారులు ఒక హుకుం జారీ చేశారని ఒక సమాచారం. ఈ బంగారం షాప్ యజమాని ఈ ఆడియో లీక్లు ఏమవుతున్నాయో అవి ఎక్కడ కూడా బయట పెట్టడానికి వీల్లేదు. ఈ ఆరోపణలపైన విచారణ చేస్తున్నాం. కృష్ణా జిల్లా ఆత్కూరు పోలీసులపైన బాధ్యులు ఎవరైతే ఈ ఆడియోలో ఈ బంగారం షాప్ యజమాని దగ్గర ఎవరైతే డబ్బులు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేశారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకున్న విధంగా కూడా పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈరోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా ఉమ్మడి కృష్ణా జిల్లా ఆత్కూర్ పోలీస్ అధికారులపైన ఎవరైతే ఈ బంగారం షాప్ యజమానిని డబ్బులు డిమాండ్ చేశారో వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సస్పెండ్ అయ్యే అవకాశం లేకపోలేదని కూడా ఒక సమాచారం వస్తుంది. మరి ఈ ఆడియో కలకలం పైన పోలీసు ఉన్నతాధికారులు శరవేగంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది.
కృష్ణా జిల్లాలో జరిగిన ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో పోలీస్ అధికారులు వాళ్ళని పిలిపించి వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసి ఈ ఆడియో మాట్లాడిన దానికి వీళ్ళు డబ్బులు వసూలు చేసిన దానికి కరెక్టా కాదని చెక్ చేసుకుని మొత్తానికి పోలీసు ఉన్నతాధికారులు ఆ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి బంగారం షాప్ యజమాని మౌనం పాత్ర పోషించారు. మరి ఎక్కడ కూడా ఇంకా చాలా వీడియోలు అంటే ఆత్కూరు పోలీస్ అధికారులు బంగారం షాప్ యజమాని మధ్య జరిగిన ఆడియో ఇంకా చాలా ఆడియోలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. కొన్ని ఆడియోలు మాత్రమే బయటకు వచ్చాయి. మిగిలిన ఆడియోలో చాలా క్లియర్గా బంగారం షాప్ యజమానికి ఆత్కూరు పోలీస్ అధికారులకి మధ్య జరిగిన సంభాషణ చాలా క్లియర్గా ఉందన్నారు. ఆడియో మాత్రం బయటికి రానియకుండా పోలీసులే నిరోధించారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మరి ఈరోజు సాయంత్రం రేపటి కానీ ఈ బంగారం చోరీ విషయంలో ఈ డబ్బులు వసూలు సంబంధించిన ఆత్కూరు పోలీసులపైన చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పోలీసుల అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళతారా, వెళ్ళబోతున్నారా, లేదంటే ఇక్కడ కూడా రాజకీయ కోణం ఏమైనా జోక్యం చేసుకుంటే ఆ యాక్షన్ కూడా ఆగే అవకాశం ఉందా లేదనేది మరి ఈ రోజు కానీ రేపు కానీ తెలిసే అవకాశం ఉంది. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.